నాకు వోల్టేజ్ వచ్చింది. సో, నా వంతు నేను చేస్తున్నా ఇంట్లో ఉండి గూడా. ఇప్పుడు హ్మ్. ఏం లేదు ఎక్కడికెళ్ళాలన్నా టెన్షన్ లేకుండా వెళ్లి రాగలుగుతున్నా. ఆ రోజు తర్వాత మళ్ళీ నాకు బీపీ పెరగలేదు సార్ అంత. వెరీ గుడ్. ఇప్పుడెంతుంది మేడం మీ బీపీ? ఇప్పుడు ఇవాళ గూడా చూసుకున్నా 117/78. ఓహ్! వెరీ గుడ్. మిరాకిల్. మేడం గారు మీకు హ్మ్. ఎన్నాళ్ళ నుంచి మేడం బీపీ? నాకు మా వారు చనిపోయినప్పటి నుంచి ఉంది సార్ ఈ బీపీ ప్రాబ్లము. దాదాపుగా కొన్ని అప్పుడప్పుడు సంవత్సరాలు. హెవీగా 7 ఇయర్స్. ఓకే. ఓకే. 2019లో ఆయన చనిపోయినప్పుడు అది నా బ్రెయిన్ యాక్సెప్ట్ చెయ్యక నేను చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయినాను. బాగా హై బీపీ అయిపోయింది. ఇప్పుడు మీ ఏజ్ మేడం? మాటికి నా ఏజ్ ఇప్పుడు 64 ఇయర్స్ సార్. ఓకే. అట్లా 65 రన్నింగ్. మేడం గారు ఇంకా మీకు అదర్ బెనిఫిట్స్ ఏమొచ్చినాయి మన బ్లాక్ జింజర్ VR4 ద్వారా? నాకు థైరాయిడ్ తగ్గిపోయింది. అది డోస్ ఎప్పటి నుంచి ఉంది తగ్గిపోయింది. మేడం? థైరాయిడ్ ఎప్పటి నుంచి ఉండేది మీకు? థైరాయిడ్ అయితే 1979 నుంచి ఉంది సార్. మా పెద్ద బాబు పుట్టినప్పటి నుంచి ఉంది. అంటే నేను కూడా పుట్టలేదు అప్పుడు. 79లో మీరు కూడా పుట్టలేదా సార్? అవును. అంటే జస్ట్ 2 ఏళ్ల బేబీని మేడం. 77 నా డేట్ ఆఫ్ బర్త్. 77 అప్పుడు నాకు నా పెద్ద కొడుకు పుట్టాడు. అప్పటి నుంచి అంటే టూ అర్లీ మ్యారేజ్ నాది. 17+ లోనే బాబు పుట్టాడు. ఓకే. ఓకే. అట్లా అట్లా కూడా వస్తది కదా సార్ థైరాయిడ్. వస్తది. వస్తది. అట్లా నాకు థైరాయిడ్ అప్పటి నుంచి కంటిన్యూ అయితుంది. ఎప్పుడు నార్మల్ ఉండకపోయేది సార్. హుహుహు. చాలా ప్రశాంతంగా ఉన్నా నేను. బీపీ కంట్రోల్ అయింది. షుగర్ కంట్రోల్ అయింది. థైరాయిడ్ కంట్రోల్ అయింది. ఫ్రోజన్ షోల్డర్ రిలీజ్ అయింది. వెరీ గుడ్. తర్వాత కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ ఉండే అది తగ్గిపోయింది. వావ్! వెరికోజ్ వెయిన్స్ కూడా తగ్గింది కొంత. ఆ! నొప్పులు లేవు. బాడీ పెయిన్స్ లేవు. యాక్టివ్‌గా ఉండగలుగుతున్నా దినమంతా. ఎంత కాలం నుంచి మళ్ళీ వాడుతున్నారు మేడం వోల్టైన్ 4? నేను జూన్ 3 నుంచి జాన్ 3 నుంచి వాడుతున్నా సార్. అంటే దాదాపు 2 మంత్స్ అయిందా? ఫెబ్ 3, మార్చ్ 3 2.5 2 1/2 మంత్స్. మంత్స్. రేపు 3 వస్తే 3 మంత్స్ మిరాకిల్. అయితది. అవును. అసలు నాకు సెకండ్ డే నుంచి తగ్గింది సార్ బీపీ. ఓకే. సెకండ్ డే ఈ రోజు VR4 స్టార్ట్ చేసినా రేపు తగ్గిపోయింది. హుహు. అట్లా. నాకు హెవీ డోసులు రాసిండ్రు సార్ కంట్రోల్ అవ్వట్లేదని. హుహుహు. అలోపతిలో. దాని వల్ల ఏమైపోయిందంటే కాళ్ళు వాచిపోయినాయి బాగా. ఓకే. కాళ్ళు బాగా వాచిపోయి డ్రౌజీగా ఉండడం, పడుకుని ఉండడం. బాగా ప్రేయర్ చేసుకున్నా. ఇట్లా ఉంటే నేను ఎంతకాలం ఉండగలుగుతా? ఎంతకాలం అట్లా ఉండలేం కదా సార్. సిక్ అయిపోయి బెడ్ మీద ఉండడం కన్నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే మంచిది. అవునవును. అట్లా నేను చాలా ఫీల్ అయినా. సైకలాజికల్‌గా బాగా డిస్టర్బ్ అయినా. అవునవును. ఇట్లాంటి లైఫ్ నాకు వద్దు దేవా అనుకున్నా. కానీ బాగా ప్రేయర్ చేసుకుంటే దేవుడు ఒక వ్యక్తి ద్వారా నాకు పంపించిండు సార్. అంటే మా బాబుకి తెలిసిన అతను ప్రసాద్ సార్ అని. ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తీసుకున్నాను. వాడడం స్టార్ట్ చేసిన. అంటే నా పరిస్థితి ఎట్లుందంటే తగ్గుతది అంటే ఏదైనా నేను యాక్సెప్ట్ చేసే పరిస్థితులలో నేను ఉన్నప్పుడు. ఓకే. ఓకే. బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ సంథింగ్ విచ్ క్యూర్స్ మై బీపీ అట్లా. అవును. ఇప్పుడు మీ ఇమ్యూనిటీ మొత్తం ఇంప్రూవ్ అయిపోయి ఉంటది. చాలా వరకు సార్. చాలా వరకు. ఇవాళ నేను మార్నింగ్ ఎక్కడికి శేరిలింగంపల్లి వెళ్ళినా నేను రామ్‌నగర్ నుంచి. ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ 25 కిలోమీటర్స్. హైదరాబాద్‌లో ఈ రష్‌లో ప్రయాణాలు అంటే ఎట్లుంటదో మీకు తెలుసు. అవునవును. ఎర్లీ మార్నింగ్ పోయి నేను ఇంతకు ముందు వచ్చిన. బట్ స్టిల్ ఎనర్జీ ఉంది నాకు. అప్పుడు అసలు ఇంట్లో ఉంటే కూడా ఎనర్జీ ఉండకపోయేది సార్. వాస్తవం. మేడం గారు మంచి మీరు మీ బావగారు, మీ మరిది గారికో ప్రొడక్ట్ ఇచ్చారు కదండీ! వారి సమస్య కోసం కూడా ఒకసారి డాక్టర్ గారితో డిస్కస్ చేయండి. మా బావగారు సార్. మా బావగారు ఆయన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యిండ్రు సార్. డిఎఫ్ఓ చెప్పారు ఇందాక. డిఎఫ్ఓ. ఆయన ఏదో ఇంట్లో వర్షం పడి తగ్గిన తర్వాత మోటార్ ఏద్దామనో, ఆఫ్ చేద్దామనో వెళ్తున్నాడు సార్. జారి ముందుకు పడిపోయాడు. ఓకే. అప్పటికి తడిగా ఉండొచ్చు వర్షం పడి. వాటెవర్ ఇట్ మే బి ముందుకు పడ్డాడు. తలకి దెబ్బ తగిలింది. మొత్తం మెమరీ లాస్ సార్ ఆయన. మాట్లాడలేడు. ఇల్లు గుర్తున్నది. ఆయన బయటికెళ్ళిపోతే మళ్ళీ ఇంటికి కూడా రాలేడు.
ఆయన నేచర్ కాల్స్ కూడా ఆయన అంటే ఆయన సెన్సెస్ లో లేడు, వచ్చేవి కూడా తెలియదు. అవును. దాహం అయ్యేది తెలీదు, మనమే చూసుకుని నీళ్ళు తాపాలి, మనమే తినిపించాలి, మనమే పడుకోబెట్టాలి, డైఫర్స్ వేసి పెట్టాలి ఆయన. అంత ఘోరమైన పరిస్థితులలో ఉన్న మనిషి డెవలప్మెంట్ వచ్చింది సార్. అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు, కొంచెం కొంచెం మాట్లాడుతున్నాడు, మన కాన్షియస్ లోకి వచ్చి నవ్వుతున్నాడు. ఆ రకంగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్ ఆయన లోపల. నడిపిద్దామంటే కూడా మొత్తం బరువు మన మీద వేసేస్తాడు. అట్లాంటిది కొంచెం నడక కూడా కొంచెం స్టేబుల్ అవుతుంది. ఆయన వాడబట్టి 2 months అవుతుంది సార్. 2 months లో ఇంత డెవలప్మెంట్ ఉంది. 6 years నుంచి ఆమె ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది, కోవిడ్ వచ్చినప్పటి నుంచి. కోవిడ్ నుంచి 6 years లో ఏం ఇంప్రూవ్మెంట్ లేదు, ఈ 2 months లో ఇంప్రూవ్మెంట్ ఉంది. అట్లా మిరకల్స్ అవుతాయి సార్ హోమ్ 10 వల్ల. అవునవును. మీరు డాక్టర్స్ వచ్చిండ్రు దీంట్లో కంటే ఇక దానికి ఇక తిరుగులేదు. అవును. మా ఇంట్లో మా మదర్ కి మా ఫాదర్ కూడా ఉంది ప్రాబ్లమ్. నేను కూడా తీసుకోవాలి. మీరు మీ టెస్ట్ మనకి చాలా వెయిట్ ఉంటది సార్. మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు ఉన్నోళ్ళకి మీరు చెప్పితే మీ వేరే ఉంటది. అవునవును. మీది ఇప్పుడు ఒక మాట రాజముద్ర పడింది వేరే ఉంటది కదా. అవునవును. ఒక ఉత్తరం ఎవరో అన్నోన్ పర్సన్స్ రాస్తే దానికి వాల్యూ ఉండదు, రాజముద్ర వేస్తే దానికి వాల్యూ వస్తుంది. అట్లా ఇది చెప్పడంలో మీరు చెప్పితే చాలా మందికి పోతుంది అది. అవునవును. అట్లా డాక్టర్ కమ్యూనిటీ దీంట్లోకి దిగితే మన దేశం కూడా బాగుపడుతుంది సార్. అవునవును. నైస్ టాకింగ్ టు యూ సార్. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ సార్. హోమ్ 10 లో మీరు మంచి ఫ్యూచర్ ఉంటది మీకు. థ్యాంక్ యూ మేడం.